హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఇక హౌస్లో అందరూ తమ పనిలో తాము ఉండగా సడన్ డేంజర్ లైట్స్ సైరన్ మోగిస్తూ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అందరూ తక్షణమే గార్డెన్ ఏరియాకి రండి, ఇదొక లిమిట్లెస్ సర్ప్రైజ్ సీజన్. అందులో నుంచి మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ని ఇప్పుడు చూడబోతున్నారు. ప్రతిరోజులానే మొదలైన ఈరోజు మీలో ఒకరికి మాత్రం పీడకలగా మారబోతుంది అంటూ నామినేషన్లో ఉన్న వాళ్ళందరిలో నుండి ఒకరు ఇప్పుడు బయటకు వెళ్ళబోతున్నారు. ఇక ఈరోజు రాత్రి జరగబోతున్న ఎవిక్షన్లో ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబీల్, మణికంఠ మీరు ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక మణికంఠ సేఫ్ అనగానే యష్మి షాక్ అయింది. ఆ తర్వాత ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీలో నుంచి ఒకరు ఈ రాత్రికి ఇంటిని వదిలి వెళ్ళనున్నారు. మీ ముగ్గురు మీ బ్యాగుల్ని సర్దుకొని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ ఈ ముగ్గురిని ఓదార్స్తూ ధైర్యం చెప్పారు. ఇంతలో మణికంఠను చూడగానే ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆదిత్య. చెప్పాను కదా మణి, నువ్వు సేఫ్, ఆడియన్స్కి నువ్వంటే చాలా ఇష్టంరా అంటూ ఆదిత్య చెప్పాడు. ఇక విష్ణుప్రియ, ఆదిత్య ఇద్దరు తమ లగేజ్ ప్యాక్ చేసుకున్నారు. కానీ నైనిక మాత్రం నేను బట్టలే ప్యాక్ చేయను, మీరు ఎలా పంపిస్తారో చూస్తా బిగ్ బాస్ అంటూ మారాం చేసింది. ఇక ఆ తర్వాత ఎగ్జిట్ గేట్ దగ్గర రెడ్ లైన్స్ పెట్టాడు బిగ్ బాస్. ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీరు మెయిన్ డోర్ వైపు తిరిగి నిల్చోండి అంటూ చెప్పాడు. ఇక మీ లెక్క ప్రకారం ఎవరు ఈరోజు రాత్రికి ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళబోతున్నారనేది అనుకుంటున్నారో వాళ్ళని ఒక అడుగు ముందుకు తీసుకొచ్చి వారే ఎందుకు వెళ్తున్నారని అనుకుంటున్నారో కారణాలు చెప్పండి అంటూ హౌస్ మేట్స్ను కోరాడు బిగ్ బాస్. దీంతో ముందుగా ఆదిత్యను ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఆదిత్య అన్నకి ఉన్న స్ట్రెంగ్త్ మేము ఇప్పుడే చూసాం, ఇక ఇంకా స్ట్రాంగ్గా ఆడాలని కోరుకుంటున్నాం అంటూ తన రీజన్స్ చెప్పాడు నిఖిల్. ఆ తర్వాత మణికంఠ పేరు పిలిచాడు బిగ్ బాస్. వెంటనే అయ్యో నేను అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ తర్వాత మణికంఠ పేరుని పిలిచాడు బిగ్ బాస్. వెంటనే అయ్యో నేనా అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి నెమ్మదిగా ఆదిత్య పక్కకి వెళ్ళి నిల్చున్నాడు మణికంఠ. నిజానికి ఆదిత్య అయితే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ ఆదిత్య అన్నకి సెలెక్ట్ చేస్తున్నా నాకు తెలీదు, విష్ణు, నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు బిగ్ బాస్, ఏం చేయలేను అంటూ ఏడుస్తున్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మణికంఠ. ఇక ఆ తర్వాత వెంటనే పక్కన ఉన్న విష్ణుప్రియకి ఒక హగ్ ఇచ్చాడు. తర్వాత ఆదిత్య అన్న ఐఎమ్ సారీ, నాకేం ఇంకో ఆప్షన్ లేదు అంటూ మణికంఠ చెప్పాడు. దీనికి కూడా నవ్వుతూ ఇట్స్ ఓకే అంటూ ఆదిత్య చెప్పాడు. అయితే ఇక్కడ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. కానీ మణికంఠ మాత్రం తనని చాలా ఆప్యాయంగా చూసుకున్న ఆదిత్యకే పోటు పొడిచాడు. నిజానికి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కావాలంటూ నైనిక, యష్మిలకి నామినేషన్ వేశాడు మణికంఠ. ఆ లెక్క ప్రకారం నైనికనే ఎలిమినేట్ కావాలని చెప్పుండాల్సింది, కానీ వేరే ఆప్షన్ లేదంటూ ఆదిత్యకి పోటు పొడిచాడు. ఖచ్చితంగా ఇది మాత్రం మణికంఠకి కాస్త దెబ్బయ్యే అవకాశం ఉంది. మరి మణికంఠ చేసిన ఈ పని మీకెలా అనిపించిందో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.